హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ముందు ఎల్ స్కేల్ తోటి ఏమైనా క్రాసులు ఉంటే క్రాసులు లేకుండా ఆ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ కట్ చేస్తున్నాము. పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఆ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 1.5, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇప్పుడు చంక డౌన్ 4 ఇంచెస్ పెట్టాను. మార్క్ చేసుకున్నాక అట్లా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 6, నడుము కూడా 6 ఇంచెస్ డాట్స్తో కలిపి ఆ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఖర్చు కూడా డ్రా చేసుకుని ఇప్పుడు 4 ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంకకి అట్లా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తోటి హాఫ్ ఇంచ్ వెడల్పుతో మార్క్ చేశాను. ఇవి డాట్స్ కోసము 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పుది, హాఫ్ ఇంచెస్ సైడ్ క్రాస్ పెట్టాను. 3 ఇంచెస్ అండి ఇట్లా హైట్. ఇక్కడ మార్క్ చేసినట్టు రన్నర్తో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్నాం. అది 3.5 తీసుకున్నానండి. 1.5 ఇంచెస్ ఆ విధంగా చూపించినట్టుగా లైన్ డ్రా చేసుకొని అట్లా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ నెక్ అండి, రెండింటికి ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసినట్టే నిదానంగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. పిల్లల ఫ్రాక్లు అయితే ఇంకా చాలా ఈజీ కట్ చేసుకోవడం, కుట్టుకోవడమైనా అంతేనండి. నిదానంగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు తీసుకుందామండి. చంక దగ్గర 1/2 ఇంచు అండి, ఒక 1/2 ఇంచు సరిపోతుంది. చిన్న పాపే కదా, 1 ఇయర్ బేబీకి 1/2 ఇంచు అట్లా లోతు తీసుకొని మార్క్ చేసినట్టు కట్ చేసేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ అండి. బాటమ్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు. ఇట్లా 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసి ఓన్లీ ఫ్రిల్స్ పెట్టేస్తానండి. ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అండి, ఇది మోడల్ హ్యాండ్, చాలా బాగుంటుందండి. పఫ్ హ్యాండ్ చూపించినట్టుగా. ఇప్పుడు హైట్ 2 ఇంచెస్, ఇట్లా వెడల్పు కూడా 2 ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేయాలండి. చూపించినట్టుగా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ అట్లా పైకి పెట్టి, పఫ్ హ్యాండ్ కాబట్టి పఫ్ ఉంటుంది పైన, మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ 2.5, కింద నుంచి ఒక 2.5, ఆ విధంగా ఇక్కడ నుంచి ఒక 2.5 అండి. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్ తోటి 5 ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక లైన్ గీసుకొని 5 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకో. 5.5 దగ్గర చూపించిన విధంగా ఒక చిన్న కర్వ్ గీసిస్తే సరిపోద్ది. విధంగా ఖర్చు కూడా స్కేల్తో డ్రా చేశాను. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ పై నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న దాన్ని కలుపుకుంటూ ఇట్లా ఒక చిన్న కర్వ్ తీయడమేనండి. అంతేనండి. ఇక్కడ కూడా ఒక చిన్న కర్వ్. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. అంతేనండి, చూపించిన విధంగా కట్ చేసుకోవడమే. ఈ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ బ్యాక్ బాటమ్ లైనింగ్ హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని ఆ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసి పక్కన పెట్టుకోవడం. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము. తర్వాత వచ్చేసి బాటమ్ వచ్చేసి 14 ఇంచెస్ అని చెప్పాను కదా, ఆ విధంగా 2 పార్ట్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుట్టుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్కి 1/2 ఇంచ్ వెడల్పుతో ఇట్లా కుట్టుకోవాలండి. ఒకవైపు అయిపోయింది, ఇంకోవైపు కూడా కుడుతున్నాను. ఖచ్చితంగా 2 స్టిచ్చెస్ వేయండి, బాగుంటుంది. 1/2 ఇంచ్ వెడల్పుతో అండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఉక్సులు కాజాలు కుట్టుకోవడానికి అట్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి కుడుతున్నానండి. అంతేనండి. విధంగా కుట్టుకొని పైన మళ్ళీ ఒక అనగా కుట్టేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడమేనండి. ఉక్సులు పట్టి అయిపోయింది. ఇంకా కాజా పట్టి కుట్టుకున్నామండి.
లోపల నుంచి ఆ విధంగా లైనింగ్ ముక్కును పెట్టి పైకి మళ్ళీ ఇచ్చి ఫోల్డ్ చేసి కుట్టడమేనండి. అంతేనండి. చూస్తూ కట్ చేసుకోండి, చూస్తూ కుట్టుకోండి. చాలా ఈజీ అండి పిల్లల ఫ్రాక్స్. ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతోటి డాట్లు వేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి డాట్ అయిపోతుంది ఒకవైపు, ఇంకో దానికి వేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అంతేనండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి 3 ఇంచెస్ పొడవు అండి, డాట్ పొడవు 3 ఇంచెస్ పొడవుతోటి ఆ విధంగా కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్కి ఒక క్రాస్ కట్ పీస్ తీసుకొని ఈ విధంగా చూపించిన విధంగా కుట్టుకోవడమేనండి. మెల్లగా నిదానంగా కుట్టుకోండి. స్టిచ్చింగ్ కూడా మెయిన్ కుట్టు కూడా ఇంపార్టెంట్ అండి. గజిబిజిగా కుట్టద్దు. కొత్తవారైతే నిదానంగా కుట్టండి. అంతేనండి. నెక్కి క్రాస్ పీసేనండి, రౌండ్ నెక్ కదా, ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పీస్ తీసుకున్నాను 1 ఇంచ్ వెడల్పుతోటి. తినండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కాట్లు పెట్టండి. కాట్లు పెట్టేస్తే మనం కుట్టుకునేటప్పుడు తిప్పి ఈజీగా ఉంటుందండి. రౌండ్ నెక్ కూడా బాగా తిరుగుద్ది. ఇప్పుడు పైన ఒక అనకు కుట్టేయండి, పర్ఫెక్ట్ ఉంటుంది రౌండ్. ఈ విధంగా కుట్టుకోవాలండి. పైన ఖచ్చితంగా అనకు కుట్టు వేయాలి. అయిపోయింది కదా. ఇప్పుడు అలా ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడమేనండి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. అంతేనండి. ఎక్సెస్ ఉంటే క్లాత్ అట్లా కట్ చేసేసి మిగతాది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. అయిపోయింది. ఇదండి మోడల్ హ్యాండ్ అని చెప్పింది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది హ్యాండ్. ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ స్టిచ్చింగ్ చూపించట్లేదు, హ్యాండ్ వర్క్ అంతేనండి. చూపించినట్టుగా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి, ఒక కుట్టు వేయొద్దు. హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. అంతేనండి. ఒక హ్యాండ్ అయిపోయింది. ఇంకోటి కూడా కుట్టు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్, దానికి ఫ్రిల్స్ పెడుతున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ అండి. ఆ విధంగా నిదానంగా పెట్టుకోండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి పెడుతున్నాను. అంతేనండి. చాలా ఈజీ. చిన్నపిల్లల ఫ్రాక్ కుట్టడం కానీ కటింగ్ కానీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఆ ఫ్రిల్స్ పెట్టాం కదా, అది అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా అండి, బాడీ పార్ట్కి అది అటాచ్ చేస్తున్నాను. ఆ ఫ్రిల్స్ దానికి ఇంకా నేను బాటమ్కి ఇంకా లైనింగ్ అటాచ్ చేయలేదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి. అక్కడక్కడ ఒక 2 ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతేనండి. ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ కూడా అటాచ్ చేసేసాము. కంప్లీట్ అయిపోయింది కదా. ఈ అటాచ్ చేసిన లైనింగ్ ఉంది కదా, బాటమ్ పార్ట్, వాటికి వచ్చేసి పైన ఒక అనకు కుట్టేయాలి ఫస్ట్. ఖచ్చితంగా అనకు కుట్టు వేయండి. లుక్ చాలా బాగుంటుంది చూడడానికి. అంతేనండి. ఫ్రంట్ బ్యాక్ కూడా పైన అనకు కుట్టు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్కి కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవడమేనండి. ఇట్లా నిదానంగా చూపించిన విధంగా కుట్టుకోండి. ఇది లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ అంతే అండి. ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే. తినండి. చూపించిన విధంగా నిదానంగా కుట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ థ్రెడ్స్ తోటి ఏ విధంగా, నేను ఒక చిన్న డిజైన్ అండి, ఇది చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కుట్టుకోవచ్చు. ఒక పక్క అయిపోయిందండి. ఇంకో వైపు కూడా కుడుతున్నాను నేను. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటాయి. చిన్న చిన్నవే ఎలివేట్ అవుతాయండి.
అంతేనండి, నిదానంగా కుట్టుకోవడమే. చూపించిన విధంగా నిదానంగా కుట్టుకోండి. ఇలా ఉంది ఫ్రెండ్స్. అంతేనండి, ఒక చిన్న రబ్ ఇచ్చేసి కట్ చేశాను. అంతేనండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఒక కుట్టు అయిపోయింది. సేమ్ ఇంకో కుట్టు పాదం వెడల్పుతో ఇంకో కుట్టు వేస్తున్నానండి. ఇంకో వైపు వచ్చేసి సైడ్ జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ దగ్గర నుంచి. అంతేనండి, చాలా ఈజీ లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం. ఇంకో వైపు కూడా ఇంకో కుట్టు వేస్తున్నానండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, సైడ్ బాటమ్ పార్ట్, దాని సైడ్ కుడుతున్నాను. అయిపోయిన తర్వాత సేమ్ లైనింగ్ని కూడా సైడ్ జాయింట్ చేస్తున్నానండి. అంతేనండి, చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా కుట్టుకుని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. బాయ్.